కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఆ నమ్మకం ఎలా ఉండాలో తెలుసా? తన కోసం కష్టపడాలి అనిపించాలి, తన కోసం బతకాలి అనిపించాలి, అవసరమైతే తన కోసం చచ్చిపోవాలి అనిపించాలి. ఇది ఇది ఒకరి మీద ఒకరికి నమ్మకం కలగడం అంటే. తలకిందులుగా తపస్సు చేసినా సరే అది నీ వల్ల మాత్రం కాదు. నువ్విచ్చిన గిఫ్ట్, వేసిన దండ ఏవి ఏవి నీ కష్టంతో కొనవు కాదు. మరి నీ సొంతం కానప్పుడు నీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఇవి నేను కష్టపడి కొన్నాను అన్న సంతోషం ఎలా వస్తుంది? అయినా ఒక గ్రీన్ కార్డ్ అమ్మాయి దొరికితే చాలు అమెరికా వెళ్ళిపోయి ఏమాత్రం కష్టపడకుండా బేవస్గా బతకచ్చు అన్న ఆలోచించే నీకు కష్టపడాలి అన్న ఆలోచన ఎందుకు వస్తుంది? అలా కష్టపడి ఒక్క రూపాయి సంపాదించడం అనేది నీ జీవితంలో నీ వల్ల కాని పని వల్ల కాని పని వల్ల కాని పని వల్ల చూడు, ఇప్పటిదాకా ఆడిన నాటకాలు చాలు, ఇంకా ఆపి. ఎంత త్వరగా వెళ్ళిపోతే నీకంత మంచిది. అక్క, వీడి గురించి తెలియక వీడేదో మంచోడు అనుకుని సాయం చేయాలనుకుంటున్నావేమో. వీడి గురించి నీకింకా పూర్తిగా తెలీదు. పైకిలా అమాయకుల్లా కనిపిస్తాడే కాని వీడి లోపల ఇంకో మనుషున్నాడు. వీడు పచ్చి అవకాశవాది, పక్కా స్వార్థపరుడు. వీడు తన స్వార్థం కోసం, అవసరం కోసం ఎదుటి వాళ్ళని చాలా తెలివిగా ఉపయోగించుకుంటాడు. అనుభవంతో చెప్తున్నానక్క, తెలుసుకుంటే బావుంటుంది. లేకపోతే అనవసరంగా నువ్వు ఇబ్బందుల్లో పడతావు. చూడు, ఇప్పటిదాకా ఆడిన నాటకాలు చాలు, ఆపేసి ఎంత త్వరగా నువ్వు వెళ్ళిపోతే నీకే అంత మంచిది. గుర్తుపెట్టుకో. నువ్విచ్చిన గిఫ్ట్, వేసిన దండ ఏవి ఏవి నీ కష్టంతో కొనవు కాదు. మరి నీ సొంతం కానప్పుడు నీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఇవి నేను కష్టపడి కొన్నాను అన్న సంతోషం ఎలా వస్తుంది? అలా కష్టపడి ఒక్క రూపాయి సంపాదించడం అనేది నీ జీవితంలో నీ వల్ల కాని పని వల్ల కాని పని వల్ల కాని పని వల్ల కాని పని. ఒక ఆడపిల్ల తనకి కాబోయే భర్త అందగాడా, డబ్బున్నోడా అని కాదు చూసేది. మంచి మనసున్నోడా, గొప్ప నమ్మకస్తుడా అని మాత్రమే చూస్తుంది. ఆ నమ్మకం ఎలా ఉండాలో తెలుసా? తన కోసం కష్టపడాలి అనిపించాలి, తన కోసం బతకాలి అనిపించాలి, అవసరమైతే తన కోసం చచ్చిపోవాలి అనిపించాలి. నీకు మనుషులంటే విలువ లేదు, సాంప్రదాయాలంటే గౌరవం లేదు. ఒక్క రూపాయి సంపాదించడం అనేది నీ జీవితంలో నీ వల్ల కాని పని వల్ల కాని పని వల్ల కాని నీ జీవితంలో నీ వల్ల కాని పని.
అయ్య బాబాయ్ బుల్లబ్బాయి గారా అటు కాదండి బాబా, ఇటు 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 జరపండి, లేకపోతే దెబ్బ అయిపోద్దండి బాబా. అరే పులికి ఆట ఈ బుల్లబ్బాయికి ఆట ఎవరు స్పెషల్ గా నేర్పించాల్సిన అవసరం లేదురా, అది బ్లడ్ లో ఉంటదిరా, బ్లడీ పూల్. అందుకే పులి చచ్చిపోతుంది. అయ్య బాబాయ్ బుల్లబ్బాయి గారు మీ పులి చచ్చిపోయిందండి. అరే పులికి మేక ఎదురెళ్ళినా మేక పులి ఎదురెళ్ళినా రిస్క్ ఎప్పుడు మేకేరా యాపువా. కానీ ఇక్కడ మీ పులి అడ్డంగా ఇరుక్కుపోయిందండి బాబు. నా బొమ్మిడే ఏం కాదు రే, ఇరుక్కుపోయినా ఎరక్కుపోయినా ఫైనల్ గా గెలిచేది పులేరా. ఎందుకంటే మేక పరిగెత్తాలా, పులి దాన్ని సేజింగ్ చెయ్యాలా, అది రూల్ కాబట్టి ఏదవుతెత్తి కొడకలారా ఎరా. అంతేనండి. అనుకుని ఆనందపడటం తప్ప చేసేదేముందిలే. అరే సూపరు, మీ బాబు పేరేట్రా? సూరు బాబు అండి. ఆడిగాని వచ్చి పడతాడు గొడుగు. రే ఏదో మైండ్ వాయిస్ వేసుకున్నావు అనుకో, నీకు అసలు వాయిస్ లేకుండా చేసేతను ఏదో కానా. బుల్లబ్బాయి గారు బుల్లబ్బాయి గారు వడ్డీ డబ్బులండి. అబ్బా కనకాంబరం, హెడ్ తక్కువ హెల్మెట్ ఎక్కువ, అయినా ఈ వయసులో నీకు సోకులేటా? సోక్ కాదండి, యంగ్ జనరేషన్ అన్నట్టు దసరా పండుగకి మా అత్తోరు పెట్టారండి. మీ అత్తోరు పెట్టారా? ఇంకా మీ అత్తింటోరు పెట్టారు అనుకున్నావులే. ఈ కోనసీమలో కలర్ఫుల్ డ్రెస్సింగ్ వెయ్యాలన్నా, స్టైలింగ్స్ మెయింటైన్ చెయ్యాలన్నా అది ఈ బుల్లెట్ బుల్లబ్బాయి ఒక్కడికే సొంతం రా. ఆ విషయం తెలిసి కూడా నాలా డ్రెస్సింగ్ వేసేసుకుని ఎగేసుకొచ్చేసావంటే నీకెంత దమ్ముందిరా. యారా ఇలాంటి యాదవ డ్రెస్లు వేసుకొస్తే కుక్కలు ఎంట పడతాయని తెలియదేంట్రా? అవునరా, కుక్కల్ని నిన్ను ఇద్దరిని కలిపి కుక్కల బండి ఎక్కించేస్తాను, ఏదోకనా అని. చెప్పవేట్రా, ఏంటి నీ ఉద్దేశం? నన్ను డ్యామేజింగ్ చేద్దామనేనా? అయ్య బాబాయ్ బలెటోరండి బాబోయ్, నాకెంత సీన్ ఎక్కడుందండి, ఏదో అత్తగారు ప్రేమగా పెట్టారని వేసుకున్నానండి. ఏటి మీ అత్తోరు ప్రేమగా చెప్పారు నేసావా? ఈ బుల్లబ్బాయి కోపంగా చెప్తున్నాడు, తీసేస్తే మా అత్తోరు ఫీల్ అవుతారండి. ఏటి మీ అత్తోరు ఫీలింగ్సా? ఇక్కడ బుల్లబ్బాయి హట్టింగ్స్ తీరా. తీయనండి. అంతేనంటావా? అంతేనండి. ఇందాకేమో సిలుకు సొక్కాలు, ఇప్పుడేమో సిలుకు స్మిత్ ఫోజు. బాలేగోనవే. ఇంకోసారి నన్ను డామినేటింగ్ చెయ్యాలని ఇలా డ్రెస్సింగ్ వేసుకుని ఏదో కటింగ్లు ఇచ్చావు అనుకో, ఇదే గెటప్ తో మన జాతరలో నీ చేత జ్యోతులు స్టెప్లు ఏం చేస్తాను ఏదో కానా అని. వెళ్ళి మీ అత్తోరింటికి వెళ్ళి ఈ గెటప్ చూపించు. వీలైతే మీ అత్త చేత కూడా 2 స్టెప్లు ఏం చే. బయలుదేరు. బుల్లబ్బాయి, ఈ బుల్లబ్బాయి తెట్టుకుని పొడువైపోతుంది సేపరా బాబు. ఒరే ఓబ్లేసు, ఇంకో ఆట వేద్దాం రారా.
నువ్విచ్చిన గిఫ్ట్, వేసిన దండ ఏవి ఏవి నీ కష్టంతో కొనవు కాదు. ఒక ఆడపిల్ల తనకి కాబోయే భర్త అందగాడా డబ్బున్నోడా అని కాదు చూసేది. మంచి మనసున్నోడా గొప్ప నమ్మకస్తుడా అని మాత్రమే చూస్తుంది. తన కోసం కష్టపడాలి అనిపించాలి, తన కోసం బతకాలి అనిపించాలి, అవసరమైతే తన కోసం చచ్చిపోవాలి అనిపించాలి. ఒరే రామారావు, నువ్వు జానకమ్మ గారి తోటలోకి వెళ్ళు. ఓరు సూరిబాబు, నువ్వు విశ్వనాథం గారి తోటలోకి వెళ్ళు. వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. 1 2 3 4. ఎరా సూర్యగాడు రాలేదా? జరమండి బాబు. అవునా? అయితే నాడండి, ముందు మీరు ఎక్కండి. ఇదిగో పచ్చబొట్టబ్బాయి, ఏటలా కూకున్నా? పని కావాలా? పనే. ఓహో, అయితే మాలో ఒకటి తక్కువగా ఉన్నాడు, వస్తావా మరి? సరే సరే, ముందెక్కు. ఎవయా నాగేశ్వరరావు, హాయ్. సాయంకాలంలోగా పనంతా అయిపోద్దా? అయిపోద్దండి. ఆ. దిగండి దిగండి. ఏంటి దిక్కులు చూస్తున్నావా? రా. ఇదిగో స్వామి, ఎవరిది తోట? ఇందాక చెప్పాను కదయ్యా, పెద్దయ్య గారిదని. ఇందాక నుంచి పెద్దయ్య గారు అంటా ఉండవు గానీ అసలు ఇంతగా పెద్ద గారు ఎవరు? లక్ష్మీనారాయణ గారు. కొంప తీసి మామగారిదే ఏంది? ఇదిగో నేను రాను స్వామి, నేను పోతా ఉన్నాను. ఇదిగా పెద్దయ్య గారు దేవుడు అయ్యా. ఆయన తోటలో పనంటే ఎవరైనా సరే పరిగెత్తుకుంటూ రావాల్సిందే తెలుసా? అయినా చెప్పడం ఎందుకు, నువ్వు వేసి వస్తావు కదా, పద. నేను పోతా ఉన్నాను. ఇదిగా భలే ఓడు అయ్యా బాబు, అసలే జనాలు తగ్గిపోయారు. మీరు వెళ్ళిపోతే మాట వచ్చేద్ది. రా రా రా. ఇదిగో స్వామి, అది ఆపు స్వామి. ఓయమ్మా, మనోడు పెద్ద సునాము తప్పుండదు. ఇప్పుడు ఏ సునాము వస్తుందేమో కదరా స్వామి. కానివ్వండి, కాయలు బస్తాకెత్తండి. దేవుడా. నమస్కారం అమ్మా. నమస్కారం.
అంటే అమ్మా ఇవాళ ఓ మనిషి తగ్గాడమ్మా, అందుకే ఇతను తీసుకొచ్చాం. ఏమయ్యా వీడి మొహం చూస్తే పనిచేసేవాడిలాగా ఉన్నాడా? మొత్తం సర్వనాశనం చేసేలా ఉన్నాడు. ఏమక్కర్లేదు, పంపించేయి. ముందు అతన్ని పంపించేయి. అమ్మా అమ్మా ఇవాళ ఒక్క పూటకే సర్దుకోండి అమ్మా, రేపటికి కరెక్ట్గా తీసుకొస్తానుగా. అయినా ఏమో ఉండదమ్మా, దగ్గరుండి నేను చేయిస్తానమ్మా, నేను చేయిస్తానుగా. ఏమా నువ్వు పదవయ్యా. ఇదిగో సుబ్రహ్మణ్యం, నువ్వు అక్కడికి వెళ్ళి ఓడెక్కించవయ్యా. అలాగేనండి. ఇదిగో అబ్బులు కొబ్బరికాయలు ఒలవగలవు కదా. పిచ్చెక్కిస్తానా, నువ్వు పోయి పని చూసుకోపా. I got a saw dog. Squeeze the trigger and bodies are hard dog. You too, boy, if you fuck with me. The police are gonna have to come and get me off your. ఇదిగో రామారావు, వాడు కాయల్ని వలవటం కాదు, ఇష్టం వచ్చినట్టు పగల కొడుతున్నాడు. చూడండి. అబ్బులు ఇదిగో ఏమయ్యా పిచ్చెక్కింతానని నిజంగానే పిచ్చెక్కేస్తున్నావేంటి? అలా అలాలే చూడు. పోయమ్మా ఇంతేనా? ఈ ముఖం ముందు చెప్పొచ్చు కదా. ఇప్పుడు చూడు ఎలా చేస్తావో ఏంటో. చిన్న దెబ్బే కదా, దానికి ఎందుకు అంతలా అరుస్తావు? ఉండు. ఏమయ్యా చెప్పాను కదా వీడిది పనిచేసే ముఖం కాదని. మనుషుల విలువ, జీవితం విలువ తెలిస్తే కష్టం విలువ తెలుస్తుంది. చాలు చాలు, ఇక పంపించేయండి. ఎల్లవయ్యా ఎల్లెలే ఎల్లే. ఒక్క రూపాయి సంపాదించడం అనేది నీ జీవితంలో నీ వల్ల కాని పని వల్ల కాని పని వల్ల కాని పని. తన కోసం కష్టపడాలి అనిపించాలి, తన కోసం బతకాలి అనిపించాలి, అవసరమైతే తన కోసం చచ్చిపోవాలి అనిపించాలి. ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా, ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా. లేదండి, నేను పని చేస్తాను, కష్టపడగలను నిరూపిస్తాను.